దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కాసేపు. బైబిల్లో యోసేపు యాకోబు అన్నదమ్ములు ఉన్నారు కదా. అన్నదమ్ములు ఇస్సాకు ఏం చేశాడో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు యోసేపుని పిలిచి, నువ్వు ఏటాడికి వస్తావు గయ్యా, ఏటాడికి వచ్చి ఆ మాంసం నాకు పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెబుతాడు. చెప్పిన పాట రెప్పకాయ ఉంది. ఈ మాటలు చెబుతూ రెప్పకాయ ఉందన్నమాట. ఇది యోసేపు అట్టు వెళ్ళిపోగానే ఈ రెప్పకాయ యాకోబుని పిలిచి ఏముంది, మీ నాన్నగారు మీ అన్న యోసేపుకి ఆశీర్వాదాలు ఇస్తామంటున్నాడు, చెబుతుంటే నేను విన్నాను. ఒక పని చేయి, నీవు మేక మందలోకి వెళ్ళి ఒక కొవ్వుని మేక పిల్లలు తీసుకురా, దాన్ని చేసి ఎట్లా వండాలో నాకు తెలుసు, నాకు ఇష్టంగా వండుతాను అని చెప్పింది. యాకోబు ఏమన్నాడు, వద్దమ్మా, అన్నయ్య ఏమో రోమాలు కలిగిన వాడు, నేనేమో నున్నవాడిని, మళ్ళీ నాన్న కళ్ళు కనపడిపోయినా కానీ చేతులతో తడిమి చూస్తాడు కదా, ఒకవేళ యాకోబుని తెలిసిపోయిందనుకో ఆశీర్వాదం కాదు శాపాలు వస్తాయి, శాపమే వస్తాయి, వద్దంటే ఆ శాపం వచ్చేదేంటో నా మీదకి రానియ్యి, నువ్వు నేను చెప్పినట్టు అని చెప్పిందన్నమాట. చెప్పుకెత్తే అప్పుడు యాకోబు వెళ్ళి అందులోకి వెళ్ళి కొవ్వుని వరిపిల్లని ఏకపిల్లని తీసుకొచ్చి శుభ్రంగా చేసి ఇస్తే అవన్నీ వండుద్ది మాట. ఇస్సాకు ఇష్టమైనట్టు వండి అప్పుడు పల్లెల్లో పెట్టి పంపిస్తారు. ఇది యాకోబుది ఎత్తుకెళ్ళమని. యాకోబు వెళ్తాడు, నాన్నగారు నన్ను ఆస్వాదించండి భోజనం చేసి అని అంటే, యాకోబు స్వరం ఉందని నువ్వెవలో అని అంటే, నేను నాన్నగారు నీ పెద్ద కొడుకు యోసేపుని అని అంటాడనమాట. అనేటప్పటికీ దగ్గరికి రమ్మని తడిమి చూస్తాడనమాట. తడిమి చూస్తే ఈ రెప్పగా ఏం చేస్తాయి తెలివిగా ఆ మేకపిల్ల చర్మం తీస్తారు కదా, ఆ చర్మం ఒళ్ళంతా తడిమి కాడ ఈ చేతులకి వాటికి కప్పేస్తే ఇస్సాకు చూస్తాడు తడిమి చేతులు ఇవన్నీ చూస్తే ఏసేపు లేగానే ఉన్నాడు. స్వరం చూస్తే యాకోబు స్వరం, యోసేపు లేకున్నాడు ఏంటి అని అనుకుంటే ఆ మాట ఏంటి యాకోబు లేకుంది ఏంటి అని ఇస్తే, అప్పుడు నేను నాన్నగారు నేను వేటాడి వెళ్తాను కదా, అక్కడక్కడ కాలువల్లో నీళ్ళు గోతులో నీళ్ళు తాగితే ఇట్లా అయింది స్వరం, నా స్వరం, నేను నీ పెద్దగోడికినే యోసేపుని అని అంటే, అప్పుడు సర్లేని భోజనం చేసి దీవిస్తాడు యాకోబుని. దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. యాకోబుకి ఇచ్చేస్తే యాకోబు ఇక వెళ్ళిపోతాడు. వెళ్తే తర్వాత వస్తాడు యోసేపు అరణ్యం నుంచి ఒక ఏటను కొట్టుకుని వస్తాడనమాట. దాన్ని చేసి వండి శుభ్రంగా అప్పుడు తెచ్చి ఇస్తాడు. నాన్నగారు ఇదిగో భోజనం చేసి నన్ను దీవించండి అని చెబుతాడనమాట. ఎవరో నువ్వు అంటేను, నేను నీ పెద్దగోడికి యోసేపుని అంటే, మరి ఇందాకడు వచ్చింది ఎవరో అంటే అప్పుడు అర్థమైపోయింది. యాకోబే వచ్చి ఉంటాడు. యాకోబు మోసం చేస్తాడు, మోసం చేసేవాడు. ఎందుకంటే ఇంతవరకే యోసేపు అరణ్యం నుంచి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు ఎర్ర కూర వండుతాడనమాట. సుక్కులకాయల కూర వండుతాడు. యోసేపు ఏం చేస్తాడు,
నాకు కూర పెట్టి రా తమ్ముడు, నేను చనిపోయేట్టున్నాను, నాకు కూర పెట్టు, అది అన్నం పెట్టు అంటే అన్నాడు. నేను ఊరికే పెడతానేంటి, మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాము, నీ జ్యేష్ఠత్వ హక్కు పెద్ద కుమారికి జ్యేష్ఠత్వ హక్కు ఉంటుంది కదా, నీ జ్యేష్ఠత్వ హక్కు అది ఇచ్చేయి, అప్పుడు నేను నీకు పెడతాను అంటేను. యాసేపు ఏమంటాడు, పూట తినపోతే చనిపోతాడా, సావుడు కదా. ఆయన ఏం చేస్తాడు, నేను చనిపోయేటట్టున్నాను, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు, నువ్వే తీసుకో అని చెప్పేసి అంటాడనమాట. అని చిక్కుడుకాయలు కూడా పెడతాడు. అట్టా జ్యేష్ఠత్వ హక్కు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ నాన్నగారి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు. 2 సార్లు మోసం చేశాడు. యాకోబు అని వచ్చింది అనుకుని తెలుసుకుంటే ఈలోగా రిబ్కా ఏముందా, యాకోబుని నీ ఎన్న యాసేపు వచ్చాడో వచ్చి చంపుదా కొత్తాడు, ఎట్టయినా కానీ నువ్వు ఓ పని చేయి, మీ ఇద్దరిని నేను ఒక్క రోజున పోగొట్టుకోలేను, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి పలానా దేశం వెళ్ళిపో, మా అన్న ఉన్నాడు అక్కడ, అతని దగ్గరికి వెళ్ళిపో లాభాను అని చెప్పిందన్నమాట. చెప్పి పంపించేసింది మాట. యాకోబు వెళ్ళి ఒక అరణ్యంలోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలోకి వెళ్తాడు అనమాట. అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు పొద్దుకుపోతుంది, కటికి చేట, కన్ను అసలు మనిషి కనబడిన చీకట, ఎవరు లేరనుకో, ఉంటారనుకో అక్కడ అరణ్యంలో. అయినా అంత చీకట్లో ఏం చేశాడు, యాకోబు వెళ్ళాడు కదా, అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయి తీసుకుని తలగాడుగా పెట్టుకుని పడుకున్నాడు. అక్కడ పడుకుంటే ఒక కళ యాకోబు, ఒక పెద్ద నుచ్చిన ఉంది, ఆకాశానికి భూమికి వేయబడి ఉంది. ఆ నుచ్చిన మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు అన్నమాట. అలాంటి కళ వచ్చింది. అప్పుడు తులిపాడు లేచి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది అమ్మో ఇది భయంకరమైన ప్రదేశము, ఇక్కడ దేవుని మందిరం కానీ మనం తిరిగే ఇది కాదు అని చెప్పేసి, అప్పుడు తెల్లపోతుని లేచినప్పుడు ఆ తలగాడ పెట్టుకున్నాడుగా ఆ రాయి తీసుకుని నిలబెట్టి అక్కడ ప్రార్థన చేశాడు అన్నమాట. ప్రార్థన చేసి నూనె పోసి అప్పుడు ప్రార్థన చేసి, నేను వెళ్ళే చాట్నల్లా నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే కాడ నాకు అన్న వస్త్రాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నన్ను కాపాడితే నాకు దేవుడు అయి ఉంటావు నువ్వు, నీకు ఇక్కడ మందిరం కడతాను నేను అని చెప్పాడనమాట. ప్రార్థన చేశాడనమాట. చేసి వెళ్ళిపోయేటప్పటికి ఆ దేశం వెళ్ళిపోయాడు. ఆ ఊరు దగ్గర బయట బాగుంటే నీళ్ళ బావి, ఆ బావి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళి దాహం ఉందని నీళ్ళు తాగుదామని వెళ్తే ఆ బావి మీద ఒక రాయి మోతేసి ఉంటుంది. ఆ ఊరు వాళ్ళందరూ గొర్రెలు మేపి సాయంకాలం ఆ బావి దగ్గరికి తోలుకొచ్చి ఆ బాబు నీళ్ళు ఆ బండ తొలగించి ఆ బాబు నీళ్ళు తోడి ఈ గొర్రెలు పెడతారన్నమాట. యాకోబు వచ్చాడు, ఏమి చదువుకుంటాకి ఏమి లేదు, అక్కడ కూర్చుంటే అంతలోకి వీళ్ళు వచ్చారు, అక్కా చెల్లెలు, ఎవరో మేనమామ కూతుర్లు, లాబాన్ కూతుర్లు వచ్చారు. వచ్చేటప్పటికి అప్పుడు అంతకితమే అడిగాడు అక్కడ వాళ్ళని, ఇక్కడ లాబాన్ అని ఒక అతను ఆయన ఉన్నాడో అతను తెలుసా అంటే, తెలుసు, అదిగో ఆ లాబాన్ కూతురులే వస్తున్నారు గొర్రెలను తోలుకుని అని చెబుతారు.
చెబితే అప్పుడు వాళ్ళు రాగానే ఆ రాహేల్ని అంత ఇది నా బంధువులు నా మేనమ్మ కూతురు అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటాడు అనమాట. ఆత్మీయంగా, శరీరంగా కాదు, శరీరంగా అర్థం చేసుకోమన్నాడు మీరు. ఆత్మీయ ముద్దు అప్పుడు అలా ఒకరినొకరు కలిసి ఉన్నప్పుడు అట్లా ముద్దు పెట్టుకునే వాళ్ళంట. ఇప్పటికీ బైబిల్లో ఉంది, ఒకరినొకరిని వందనాలు చెప్పుకుని ప్రేమ ముద్దులు పెట్టుకోమని ఉంది. అట్లాగా అప్పుడు ఎవరినన్నా కలుసుకుంటే బంధువులు అట్లా ముద్దు పెట్టుకునేవాళ్ళు అంట. హర్ట్ చేసుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళు అంట. అట్లా ముద్దు పెట్టుకుంటే అప్పుడు వచ్చారు వాళ్ళు ఎట్లా ఆ రాయి యాకోబు తొలగించాడు అనమాట. తొలగించి ఆ గొర్రెలకి నీళ్ళు పెట్టితే అప్పుడు యాకోబుని పట్టించుకోవాలి, వెళ్ళిపోయారు, తండ్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఏంటి ఇంత పెందగాడు వచ్చారేంటి అని తండ్రి అడిగాడు. అడిగితేను అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కనాన్ దేశం అంట, ఆయన ఉన్నాడు అక్కడ బావి దగ్గర, అతను సాయం చేశాడు, మన గొర్రెలకి నీళ్ళు పెట్టాడు అని అంటే, మరి అతను ఎక్కడ అని అడిగాడు. అతను ఎక్కడంటే అతన్ని తీసుకురాలి, అక్కడే ఉన్నాడు, వచ్చేసామంటే అతను తీసుకురాకుండా ఎందుకు వచ్చారు, అతను తీసుకురండి వెళ్ళి అని అప్పుడు చెప్పాడనమాట. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే అప్పుడు లాభాను మేనమామ నా మేనల్లుడు ఒకరికొకరు తెలుసుకుని నా మేనమామని హట్టుకుని కౌగిలించుకుని ఏడ్చుకున్నారు. ఒకరికొకరు అట్టగా కౌగిలించుకొని ఏడ్చారన్నమాట. నా చెల్లు కొడుకు నువ్వు, నా మేనల్లు అని చెప్పేసి ఈయనేమో హత్తుకున్నాడు, ఆయన హత్తుకున్నాడు. అట్లా అనుకుని సర్లే ఇక్కడ వంటకు వచ్చావా అని ఉండు అని చెప్పేసి యాకోబు అక్కడ చెప్పాడన్నమాట. ఈ యాకోబు ఏంటి, రాహేల్ని సోతమే ప్రేమించేశాడనమాట. ప్రేమించాడు రాహేల్ని. ఆ ప్రేమ అంత మస్తు ఉంటుంది అన్నమాట. ఇక్కడేముంటానా అని చెప్పేసి ఉన్నాడు, లాభాన్ని ఇంటికాడ ఉన్నాడనమాట. ఉండేటప్పటికి అట్లాగే మామ ఇంటికాడ ఉన్నాడనమాట. అట్లా ఉంటా అట్లా గడుపుతాం అన్నమాట. అట్లా దేవుడు యాకోబుని అట్లా అక్కడ మోసం చేస్తాం వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఎప్పుడైనా ఇదే. ఇప్పుడు మోసం చేశాడు కదా, అన్న మోసం చేశాడు, తండ్రి మోసం చేశాడు కదా, ఆ సొంత గృహంలో ఉంటాకు నోసుకున్నాడు అనమాట. వాళ్ళ ప్రదేశంలో కాడ ఉంటాకు నోసుకుని ఇట్లాగా మా మేనమామ ఇంటికి వచ్చేసాడు, ఆ దేశానికి వచ్చాడనమాట. వచ్చాడు, అరణ్యంలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి అన్నీ చేశాడా. అట్లాగే మనం ఒకరిని మోసం చేస్తే మనం అన్నీ దానికి ప్రతిఫలం అనుభవించాలన్నమాట. అట్లా మనం ఎవరిని మోసం చేయకుండా మంచిగా జీవిస్తూ మంచిగా ఉంటూ దేవుళ్ళు ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. నేను మీలో తండ్రి ఎలా ఉండాలి నమ్మకస్తంగా తండ్రి యథార్థంగా జీవించాలని తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. నాయన మీలో నమ్మకస్తంగా ఉంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం కలిగి మీలో యథార్థంగా జీవించుకుంటూ నాయన మీతో సహజం చేసుకున్నాం. మీలో తండ్రి మీరు పరిశుద్ధిగా మేము కూడా పరిశుద్ధిగా కలిగి ఉంటాకి సహాయం చేసి కాపాడి సహాయం చేయమని శ్రమలో ప్రార్థన చేసి అడుగుతున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న కిలసలు స్తోత్రాలు చదివి పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుని ఇసుకిచ్చే కృపా పరిశుద్ధాత్మాన్ని సరిచిక్కడి చేయని నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించిన గాక. ఆమెన్.